సత్య వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనాలైతే వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్యని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న సత్యని చెయ్యిని అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే "ఏవండీ చెయ్యి వదిలిపెట్టండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే "లేదు నిన్ను నేను విడిచిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం "ఏవండీ విడిచిపెట్టండి అందరూ చూస్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం "లేదు నిన్ను విడిచిపెట్టేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య తన చేతిని అయితే గట్టిగా విదిలించుకొని తన చేతుల్లో నుండి విడిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య నడుముని చూసి "అబ్బా! ఎంత బాగుందో కదా ఈ నడుము" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సత్య వడ్డిస్తూ ఉండగా అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య నడుముని గట్టిగా గిల్లుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఆ!" అని చెప్పేసైతే గట్టిగా అందరి ముందు అరుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే "ఏంటి సత్య ఇలా అరిచింది" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే "ఎందుకు సత్య ఇలా అరిచింది" అని చెప్పేసైతే అనుకుంటూ అడుగుతూ ఉంటారు. "ఏం సత్య ఏమైంది? ఎందుకు అలా అరిచావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇప్పుడు సత్య ఏం చెప్తుందో ఏమో అని చెప్పేసైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం "అదేమీ లేదు బాగానే ఉంది. మామూలుగానే అరిచాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్యని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.